ఇరాన్పై దాడికి గల్ఫ్ దేశాల సహాయం పొందుతోన్న అమెరికా ఆ దేశాలనే టార్గెట్ చేస్తోంది. విదేశాంగ విధానంలో గల్ఫ్ దేశాలకు పెరుగుతోన్న ఆర్థిక ప్రభావాన్ని చూసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహించలేకపోతున్నారు. దీంతో మిత్ర దేశాలైన గల్ఫ్ దేశాలు డైరెక్ట్గా ఏం చేయలేక ఇరాన్పై దాడితో వారిపై కసి తీర్చుకుంటున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకప్పుడు గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చమురుపైనే ఆధారపడి ఉండేది. కానీ గత రెండేళ్లుగా ఈ దేశాలు ఆయిల్ ద్వారా సంపాదించిన సంపదను పర్యాటకం, టెక్నాలజీ, అంతర్జాతీయ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి రంగాల్లో పెట్టుబడులుగా మార్చుకున్నాయి. దీంతో గల్ఫ్ ప్రాంతం కేవలం చమురు నిల్వల కేంద్రంగా కాకుండా ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. అమెరికా నేరుగా మిత్ర దేశాలైన గల్ఫ్ రాజ్యాలపై దాడులు చేయడం సాధ్యం కాదు. అందుకే ఇరాన్తో ఉద్రిక్తతలను పెంచి పరోక్షంగా ఆ ప్రాంతంలో అస్థిరతను సృష్టించే వ్యూహం అమలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ద్వారా ఇరాన్ కు చెందిన కీలక స్థావరాలపై దాడులు జరగడం, దానికి ప్రతిగా ఇరాన్ తీవ్రంగా స్పందించడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇరాన్ పొరుగు దేశాలపై దాడి చేయబోమని ప్రకటించినప్పటికీ అనుమానాస్పద ఘటనలు చమురు నిల్వల వద్ద జరిగాయి. దీనికి ప్రతిగా ఇరాన్ మరింత దూకుడుగా వ్యవహరిస్తూ గల్ఫ్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరిస్తోంది. అదే సమయంలో అమెరికా రక్షణ వ్యవస్థలు ప్రధానంగా ఇజ్రాయెల్ రక్షణపైనే దృష్టి పెట్టడం, గల్ఫ్ దేశాలకు సమాన రక్షణ అందించడం లేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. గల్ఫ్ దేశాల చమురు ఉత్పత్తి లేదా మౌలిక సదుపాయాలు దెబ్బతింటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం పడుతుంది. పెట్టుబడులు మళ్లీ సురక్షితంగా భావించే పాశ్చాత్య దేశాల వైపు వెళ్లే అవకాశం ఉండదు. దీంతో గల్ఫ్ దేశాలు నిర్మించుకున్న ఆర్థిక ప్రభావాన్ని తగ్గించి వాటిని మళ్లీ భద్రత కోసం పాశ్చాత్య దేశాలపై ఆధారపడే పరిస్థితికి తీసుకురావాలనే వ్యూహం ఉండొచ్చని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలు చూస్తే ఇది కేవలం సరిహద్దు వివాదం లేదా ప్రాంతీయ పోరాటం మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక ప్రభావాన్ని నిర్ణయించే పెద్ద వ్యూహాత్మక పోరాటంగా కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో మధ్యప్రాచ్య దేశాలు పరస్పర విభేదాలను పక్కన పెట్టి ఉమ్మడి వ్యూహంతో ముందుకు రాకపోతే ఈ శక్తి పోరాటంలో అవే బలిపశువులయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అయితే కొంతమంది విశ్లేషకులు మాత్రం ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కేవలం భారత్ ను టార్గెట్ చేయడానికే అనే వాదన కూడా మరోవైపు వినిపిస్తోంది. పర్యాటకం, టెక్నాలజీ, అంతర్జాతీయ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి రంగాల్లో భారత్ ముందు ఉంటుందనే ట్రంప్ ఈ యుద్ధానికి స్కెచ్ వేసినట్లుగా భావిస్తున్నారు. ఇండియాను ప్రత్యేకంగా ఏం చెయ్యలేని ట్రంప్ భారత్ చుట్టూ ఉన్న దేశాల్లో అల్లకల్లోలాన్ని సృష్టిస్తున్నారని అంటున్నారు. భారత్ను ఆర్థికంగా దెబ్బతీసేందుకే ట్రంప్ ఈ వ్యూహం చేస్తున్నారని భావిస్తున్నారు.